కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని గని శకునాల గ్రామాల పరిధిలో నిర్మించిన సోలార్ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. 1000 ఎకరాల్లో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించారు. 2017 జూన్ 21న విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా 100 కోట్ల రూపాయలతో రికార్డు స్థాయిలో 18 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేశారు. ఇటీవలే ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఏప్రిల్ నుంచి సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత విజయవాడకు సర్వీసులు నడపనున్నారు. ఇక 1000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన సోలార్ ప్లాంట్ ప్రపంచంలోనే 3వ అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ఇంటింటికి కుళాయి నీళ్లు అందించడమే లక్ష్యంగా చేపట్టిన జలధార పథకం పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. రాష్ట్ర క్యాన్సర్ పరిశోధనా కేంద్రం, ఫార్మా క్లస్టర్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, ఎన్సీఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పైలాన్ను ఆవిష్కరించారు. పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. అది బెటర్. మీరెప్పుడు జీవితంలో కూడా అనుకోని ఉండరు కర్నూలులో ఒక ఎయిర్పోర్ట్ వస్తుందని. ఆ ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఈ జిల్లా పైన ఉండే శ్రద్ధ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇక్కడే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్లాట్లన్నీ వేసి ఫార్మా క్లస్టర్ కూడా ఇక్కడ తీసుకొస్తున్నాం. 200 కంపెనీలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా కర్నూలులో పెడుతున్నాం. 120 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ప్రపంచంలోని 3వ పెద్ద సోలార్ ప్లాంట్ మన ఓర్వకల్లేకి రావడం ఇది ఒక చరిత్ర. కేంద్రం సహకరించకపోయినా ఎన్నో ఇబ్బందులు పెట్టాం. ఈ రోజు మనం నిలబడుకోగలిగామంటే మన శక్తి సామర్థ్యాలతో, మన తెలివితేటలతో నిలబెట్టుకుని ముందుకు పోగలుగుతున్న ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా.